హాయ్ నమస్తే అండి. నేను సత్యాని. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్. ఈ వీడియోలో గులాబీ పువ్వుల్ని చాలా ఈజీగా చేయడం చూపిస్తున్నాను. అయితే వరిపిండితో కాకుండా బియ్యాన్ని నానబెట్టి బియ్యం పిండితో చేయడం చూపిస్తున్నాను. వీటిని అసలు కుకింగ్ రాని వారు కూడా వీటిని ఇలా చేశారంటే గులాబీ పువ్వులు చాలా సులువుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ గ్లాస్తో ఒక గ్లాసు బియ్యాన్ని వేసి వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి 5-6 గంటల పాటు నానపెట్టుకోవాలి. ఇవి నానిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. దీన్ని మిక్సింగ్ బౌల్లో వేసి ఇందులో అదే గ్లాస్తో మైదాను వేసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో షుగర్ని కూడా వేసుకోవాలి. ఇవి 3 సమానంగా ఉండాలి. చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. పిండి పట్టిన మిక్సీ జార్లో కొన్ని వాటర్ని వేసి ఆ వాటర్నే ఇందులో వేస్తున్నాను. ఇలా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసి కలుపుకోవాలి. దీని కంటెన్సీ ఈ విధంగా ఉండాలి. మూత పెట్టి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయిలో డీప్ ఫ్రైకి కావలసినంత ఆయిల్ వేసి ఆయిల్లో గులాబీ గుత్తుల్ని పెట్టుంచాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గులాబీ గుత్తిని తీసుకొని ఈ పేటర్లో ముంచి ఆయిల్లో వేసుకోవాలి. హీట్ని మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లో టర్న్ చేసుకుంటూ గులాబీ పువ్వులను వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. అయితే ఇప్పుడు మార్కెట్లోకి నాన్ స్టిక్ గులాబీ గుత్తులు వచ్చేసాయి. అసలు వంటరాని వారు వాటితో చేశారంటే ఇంట్లోనే గులాబీ పువ్వులను చాలా ఈజీగా చేసుకోగలుగుతారు. అయితే ఈ గుత్తులను కూడా ఉపయోగించే కొలది చాలా సులువుగా గులాబీ గుత్తుల నుంచి పువ్వులు విడిపోతాయి. ఇలా మిగిలిన గులాబీ పువ్వులన్నింటినీ వేసేసుకోవడమే. ఇంతే క్రిస్పీగా ఉండే గులాబీ పువ్వులు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీ సత్య రెసిపీస్.